సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి జిల్లా అధ్యక్షులు వెంకట సంజయ్ రెడ్డి గారికి, మన అభిమాన నాయకులు ఆలయ ముద్దుబిడ్డ ప్రభుత్వ విప్పు మరి ఎమ్మెల్యే వి లైలయ్య గారికి, మరి ప్రశ్నించే గొంతుగా మరి తీర్మానం మల్లన్న గారికి, మరి మా బ్లాక్ అధ్యక్షులు మాతో పాటు రాజయ్య గారికి, మరి ఉపేంద్ర గారికి, మరి మహిళా అధ్యక్షురాలు పద్మ గారికి, మరియు స్టేట్ ఎంపీలకు, మండల పార్టీ అధ్యక్షులకు, మరి వివిధ హోదాల వివిధ గ్రామాలకు చేసినటువంటి మా తోటి కార్యకర్తలందరికీ కూడా ప్రేమానువాదం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజు ఒక 2 విషయాలు మనం మాట్లాడుకోవాలి. అందరూ మన నియోజకవర్గం అవగాహన సదస్సులో మరి ఎట్లా ఓటింగ్ జరిగిందనే దాని గురించి కొంతమంది విశ్లేషించారు. మరి నిజంగా కూడా వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఈరోజు నిజంగా కూడా మరి మనం పోయిన ఎలక్షన్ లో మనం మన ఎమ్మెల్యే గారిని గెలిపిస్తున్నప్పుడు మరి దీంట్లో ఐఏ గారు అంటే ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ పేరు మీదనే మరి అన్ని పార్టీల వాళ్ళు మరి ఆయన మీద అభిమానం ఉన్న వాళ్ళు మరి ఏది ఓటేసి 50,000 మెజార్టీ తీసుకుంటారు. మరి అదేవిధంగా మరి ముఖ్యంగా కూడా ఒక ఆలోచన చేయాలి. మనం ఆ రోజు ఏదైతే మన వీళ్ళ గారికి వచ్చినటువంటి మెజార్టీ ఏదైతుందో మరి ప్రతి మండలాన్ని చూసుకుంటే ఈ రోజు మరి మనం ఒక భేటీ చేసుకున్నట్టయితే నిజంగా కూడా వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఇతర కార్యకర్తల సమావేశము కాబట్టి నేను వాస్తవాలే చెప్తున్నాను. ముఖ్యంగా ఈ రోజు నేను ఏదైతే బ్లాక్ ప్రెసిడెంట్ గా ఉన్నానో రాజగిరిగుట్ట, రాజాపేట, దుర్గపల్లి, బొమ్మరాంపల్లి 4 మండలాల్లో మరి మేము ఎమ్మెల్యే గారికి ఖచ్చితమైన హామీ ఇస్తున్నాం. మేము 10 నుంచి 15,000 మెజార్టీ మరి రామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే ఎంపీ పోటీ చేసిన వారికి ఖచ్చితంగా ఆ మెజార్టీ వస్తుందని మేము ఎమ్మెల్యే గారికి ఈ సభాముఖంగా మరి మేము మాటిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేసారు. మరి కొత్త పాత అనే దాని మీద కొంత సంశయాలు వచ్చి మరి ముఖ్యంగా నేను ఏమంటున్నానంటే రేపు పొద్దున ఉన్నది మనకు స్థానిక సమరం. మరి స్థానిక సమరంలో మరి కావలసినటువంటి వివిధ హోదా సర్పంచులు, ఎంపీటీసీలు, జిల్లా జడ్పీటీసీలు వీళ్ళందరూ కావాల్సి ఉన్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారికి ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. వారు ఎవరికి ఇవ్వాలి, ఎవరిని నిలబెట్టాలి, ఎవరైతే గెలుస్తారు 100% మనం ఆలయంలో మరి మన కాంగ్రెస్ పార్టీ తరఫున మన అన్ని సర్పంచులను, ఎంపీటీసీలను గెలిపించుకోవాలనుకున్నప్పుడు మరి వారికి తీసుకున్న నిర్ణయం మన జిల్లా అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. మరి అదే రకంగా మనకు ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు సమావేశమై ఆ నిర్ణయం తీసుకుని మీరు ఎలాంటి అనుమానపడాల్సిన పని లేదు. వీళ్ళ కొత్త పాత్రకు స్థానించాల్సిన పని లేదు. రెండో విషయం ఏంటంటే మరి ఈ రోజు మరి మన దగ్గర ఇప్పుడు ఎమ్మెల్సీగా మన తీర్మాన్ మల్లన్న గారు వచ్చారు. మీకు తెలుసు తీర్మాన్ మల్లన్న అంటే ఒక బ్రాండ్, ఒక రాష్ట్రానికి ఒక బ్రాండ్ అయినటువంటి వ్యక్తి. ఎందుకంటే రొత్తులు లేస్తే మన తీర్మాన్ వార్తలను చూస్తే ఆయన ప్రశ్నించే గొంతుకై మరి గత ప్రభుత్వంలో చేసినట్టు అవినీతి మీద పోరాడినటువంటి వ్యక్తి మరి మల్లన్న గారు. మరి మల్లన్న గారు ఆ పోరాటంలో తన ఆస్తులను కూడగొట్టుకొని, తన స్టూడియోను కూడగొట్టుకొని మరి 2 సార్లు మన దగ్గర ఎమ్మెల్సీగా నిలబడి మరి ఆయన ఎంతవరకు సాహసం చేసినా కూడా మరి ఆయన జైల్లో పెట్టిన కార్యక్రమాలు కూడా జరిగాయి, మన అందరికీ తెలుసు. మరి అటువంటి సాహసం ప్రశ్నించే గుర్తును ఈ రోజు మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. నిజంగా కూడా ఆ రోజు మనం ఐలయ్య గారిని ఏ రకంగా అయితే ఒక బ్రాండ్ గా పార్టీలకు అతీతంగా ఓట్లు ఎట్లయితే గెలిపించిందో ఈ రోజు కూడా మరి తీర్మానం మల్లన్న గారిని కూడా పార్టీలకు అతీతంగా ఒక బ్రాండ్ పేరు మీద మీరందరూ ఓటు వేసి మరి వాళ్ళు ప్రత్యేక మెజారిటీ గెలిపారని మీ అందరినీ కూడా ప్రాధాన్యపడుతున్నాం. ఎందుకంటే ముఖ్యంగా మరి ఒక బీసీ బిడ్డ మన నియోజకవర్గం పక్కనే మాధవటువంటి గ్రామం మరి మన ఎమ్మెల్యే గారు కూడా ఒక బీసీ బిడ్డ, ఇక్కడ 2 బీసీ బిడ్డలు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, ఇంకొక కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అయితే 3 కూడా మరి మన నియోజకవర్గం అభివృద్ధి దిశలో పాటుపడతారు. రేపు పొద్దున మనకున్న స్థానిక సంబరాల్లో కూడా వారు ముందుండి మనకు ముందుకు తీసుకుపోయి మరి ఆలయ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ మరి అందరూ కూడా ఒక్కటే ప్రాధాన్యత చేస్తున్నారు. ఎవరైతే కార్యక్రమ ఎలక్షన్ లో ఉంటున్నారో ప్రతి ఒక్కరికి కూడా పార్టీలకు అతీతంగా కూడా ఈ రోజు తీర్మానం
కొట్టాల్సిన అవసరం ఉన్నది. వారు ప్రశ్నించే గొంతు రేపు శాసన మండలిలో వారు ప్రతి దాని మీద కూడా ఇష్యూల మీద కూడా మరి వారు ప్రశ్నించినటువంటి గొంతుక కాబట్టి మరి వారందరికీ కూడా అవకాశం ఇవ్వాలని మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు.